Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. సుధాకర్ గారు మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత సార్ 30,000 యాజ్ ఎ హీరోగా తమిళ్లో తమిళ్లో 30,000. ఎలా ఎంత బిజీగా ఉంటారు కదా మరి సంపాదించిన దాన్ని ఎలా ఇన్వెస్ట్మెంట్లు అన్నా లేకపోతే వైఫా ఎవరు మా చూసుకునేవాళ్ళు అన్నయ్య భార్య నేను చెప్తుంటారు ఇప్పటికి సుధాకర్ గారికి చెన్నైలో ఒక 500 నుంచి 700 కోట్లు ప్రాపర్టీస్ ఉన్నాయని అంతే ఒక ఇల్లు దొరికితే మాకేమి లేదు అందుకే బెల్లి ఎంకరేజ్ చేస్తే బెన్ని సంపాదిస్తే ఇంకో ఇల్లు కట్టుకోవాలి అంతేనా అంతే ఏం పెన్ని ఇంకేం చేసి నేనే చేయాలనుకుంటారు సో బట్ బయట ఒక న్యూస్ ఉంది బెన్ని దానికి నువ్వు ఆన్సర్ చెప్పొచ్చు ప్రాబ్లం లేదు ఇప్పుడు హెల్త్ పక్కన పెడితే ఆర్థికంగా కొంత చితికారు సుధాకర్ గారు ఫ్యామిలీ అనే మాట వాస్తవం నిజంగా లేదండి మరి అంత లో స్టేట్ కి అయితే ఎప్పుడూ లేదు. ఎప్పుడైతే మేము హ్యాపీగానే ఉన్నాం. ఓకే ఫైనాన్షియలీ మరీ అంత డౌన్ అయితే ఎప్పుడు అవ్వలేదు. అంటే అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. బట్ మరీ లో స్టేజ్ అయితే హ్యాంగ్ అవుట్ ఇప్పటికైతే వెళ్ళలేదు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఐఎమ్ హ్యాపీ, నో ప్రాబ్లం. ఇల్లు కట్టుకున్నాను, హ్యాపీగా సంతోషం ఉన్నాం. నా భార్య కానీ బెన్ని కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు. మాకు ప్రాబ్లమే లేదు. ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం మాకు లేదు. ఓకే ఉన్న చిన్న చిత్తక ప్రాబ్లం ఉన్నా కూడా బెన్ని ఆర్టిస్ట్ అంతా కూడా సమస్య పోతాయి. ఓకే ఇది ఎప్పుడు వచ్చిందంటే ఈ న్యూస్ నాన్న ఒకసారి హెల్త్ బాగాలేక 3-4 months కోమాలోనే ఉండిపోయారు. ఆర్థికంగా అప్పుడు 5-6 కోట్లు బిల్ అయిపోయింది. సో అనేది ఒక న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. లేదు అంత అవ్వలేదు. కోమాలో ఉన్నారనేది ఉన్నారు 1 month ఉన్నారు. 30 days కంప్లీట్ కోమాలో ఉండి అప్పుడు బయటకు వచ్చారు. నిజంగా దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన అవునండి. నిజంగా మళ్ళీ తిప్పుకొని హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు ఎన్ని సార్ ఒక 65-66 ఉంటాయా మీకు? 65 65 ఈ ఇయర్ కి 65 కంప్లీట్ అయింది బెన్ని. ఇయర్ 65. ఓకే బెన్నీ కన్నా డాడీకి మంచి మెమరీ పవర్ ఉంది అన్ని విషయాలలో. ఆయనకు మంచి మెమరీ ఉంది. ఓకే ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చి చెప్తుంటారు అనమాట. ఓకే సార్ ఇప్పుడు కాలక్షేపం ఎలా మంచిగా ఇంట్లోనే ఉంటారా లేకపోతే వాకింగ్ వెళ్ళటం లేకపోతే ఫ్రెండ్స్ ని కలవటం? ఇంతవరకు వాకింగ్ చేసేవాడిని బయటకు వెళ్ళి. ఇప్పుడు వాకింగ్ ఇంట్లోనే చేస్తా ఉంటాను. ఇంట్లో అప్ సైడ్ సైడ్ పైకి ఎక్కడ కింది ఇంట్లో అటు తిరుగుతుంటాను. హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, హెల్తీగానే ఉన్నాను. వారం సండే వచ్చిందని చర్చికి వెళ్తాం. ఓకే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ గురించి చెప్పారు కాబట్టి నిజంగా మనిషి విలువ లేకపోతే స్నేహం విలువ ఎప్పుడు తెలుస్తుందంటే ఒకటి మనం బాధల్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేసి నేను ఉన్నానరా నిలబెట్టేవాడు, ఇంకొకడు మన ఆరోగ్యం బాగలేనప్పుడు మనం పరామర్శించి ఇబ్బంది లేదు నువ్వు హ్యాపీగానే ఉంటావు అని చెప్పినప్పుడే మనకు ఒక ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఒక 7-8 సంవత్సరాల నుంచి మీ మీద అందరూ చూడటం తప్పితే ఏమైంది ఎవరికి తెలియదు కాబట్టి ఇంటర్వ్యూ నేను చేస్తున్నాను. ఎవరైనా వచ్చి సుధాకర్ నీకు ఇబ్బంది లేదు, మేము ఉన్నాము, ఏదైనా కానీ మేము చూసుకుంటాము, మీ ఫ్యామిలీకి మేము ఉన్నాము, మీ ఫ్రెండ్గా నేను నిలబడతాను అన్న స్టార్ హీరోలు కానీ లేకపోతే యాక్టర్స్ కానీ మీతో వర్క్ చేసిన వాళ్ళు ఇంటికి వచ్చి పరామర్శించడం జరిగిందా? ఇంటికి వచ్చి పరామర్శించలేదు. పెళ్లికి మాత్రం జగపతి బాబు వచ్చాడు, బ్రహ్మానందం వచ్చాడు అంతే. అంతే ఫోన్ లో కూడా ఎవరు పరామర్శించలేదు? లేదు, ఒక్కళ్ళు కూడా లేదు. చిరంజీవి గారు ఉంటారంట. చిరంజీవి ఉన్నారు కదా. సో ఆయన ఒక్కళ్ళే ఆయన సో కాల్ చేసి బెన్ని ఎంకరేజ్ చేస్తాను, సుధాన్ మేము భయపడకు బాధపడకు నేను ఉన్నాను అని చెప్పి సపోర్ట్ ఇస్తుంది చిరంజీవి గారు, బ్రహ్మానందం, జగపతి బాబు. చిరంజీవి గారు గ్రేట్. సో ఎప్పుడు నిలబడతా ఎవరికైనా కానీ. సో బెన్ని నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఈ సందర్భంగా చిరంజీవి గారికి కానీ ఇండస్ట్రీకి కానీ నాన్న నిలబెట్టిన డైరెక్టర్స్ అండ్ ఎంతో మంది స్టార్ హీరోలతో వర్క్ చేసిన స్టార్ హీరోస్ కి యాజ్ యాక్టర్ గా మీరు కూడా వస్తున్నారు కాబట్టి వాట్ యు వాంట్ టు? అంటే నేను వెళ్ళిన 2-3 ప్రొడక్షన్స్ ఆడిషన్స్ వాటికి ఎక్కువ మీరు అసలు యాక్టింగే చేస్తున్నారు అనేది విషయమే తెలియదు అనమాట. అది ఆ విషయం పక్కన పెట్టేస్తే మీరు లీడ్ గా లాంచ్ అవుతున్నాం అనుకుంటున్నాం అలా అంటున్నారు అనమాట. నేనేమంటున్నానంటే అలా ఏం లేదండి, లైక్ లీడ్ గానే చేస్తాను, లీడ్ గా లాంచ్ అవుతున్నాను అట్లాంటిది కాదు. ఎనీ రోల్ మంచి క్యారెక్టర్ ఉంటే నేను ఏ క్యారెక్టర్ చేస్తానని చెప్దాం అనుకుంటున్నాను. ఎవరు సార్ మీకు మంచి ఫ్రెండ్స్ అప్పుడున్న కమెడియన్స్ లో? బ్రహ్మానందం గారు, అలీ గారు, చిరంజీవి గారు, బ్రహ్మానందం మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఫస్ట్ నుంచి. అతను జగపతి బాబు అంతే అంతే. జగపతి బాబు మీరు గారు లేని సినిమా లేదు అప్పుడు. అవును, ప్రతి ఒక్క దాంట్లో పెద్దరికం చేసే కదా, శుభాకాంక్షలు కలిసి. సార్ ఈ మేనరిజానికి ఏమైనా కష్టపడతారా మీరు? అంత అసలు థియేటర్లో చూస్తుంటే మాకు పొట్ట చెక్కలైపోయి నవ్వుకుంటాం మేము. ఆ మేనరిజానికి ఇంట్లో ఏమైనా ప్రిపేర్ అవుతారా లేకపోతే మీ బాడీ ఆన్ ది స్పాట్ అండి, ఆన్ ది స్పాట్ రియాక్షన్ అది. బెన్ని నాన్న మేనరిజం ఏమైనా వచ్చిందా మీకు? లేదు, ఆయన మేనరిజం ఆయనదే. అంతేనా? అంతే. మొత్తం ఎక్కువ స్పాట్ ఇంప్రూవైజేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే షూట్ లోనే అక్కడ డైరెక్టర్ కి
వాళ్ళే రిక్వెస్ట్ చేస్తారనమాట. ఏమన్నా మేనేజర్ చెప్పేవాడు, ఈయన నాకు చెప్పేవారు, ఇది చెప్పట్లేదు. ఇంట్లో చెప్పేవాళ్ళ మీకు? అంటే టిప్స్ ఇచ్చేవాళ్ళు. అంటే డైరెక్టర్ ఇట్లా ఏదో అడిగేవాళ్ళు కదా, మేనరిజం ఏదైనా పెడితే బాగుంటది కదా అని. నన్ను ఆ, అవును అడిగేవాడు. అడిగితే ఆ. ఏదో ఒకటి చెప్పేవాడిని. ఓకే. లపాంగిడి అని ఓకే. చెప్పేవాడిని కొంచెం. మీకు నచ్చిన మేనరిజం ఏంటి సార్ మీ సినిమాలలో? అబ్బా మీ అబ్బా అంట, అది ఎక్కువ ఇష్టం నాకు. అదే ఎక్కువ అడిగేవాడు నన్ను. ఫాదరు, ఓరే నా ఫాదరు అంటారు. బెన్నీ నీకు నచ్చింది? నువ్వు ప్రాక్టీస్ చేస్తావు ఎప్పుడన్నా యూట్యూబ్ లో చూసాను? ఆ, ఆ, ఇది సీతారామ గారి మనవరాలు సినిమాలో ఈయనది డైలాగ్ ఉంటుంది. Hmm. అది నాకు చాలా ఇష్టం. ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్రై చేస్తారు. Okay. ఎవరు మీనా గారు ఉంటారు. ఈయనది సీన్ ఉంటుంది అనమాట. ప్రపోజ్ చేస్తారు. వచ్చిరాని ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు అనమాట. ఓకే. అది అది చెప్పి చూపి వస్తాయి. ఒకసారి చెప్పు ప్లీజ్. మై నేమ్ ఇస్ శ్రీ ఎస్ వీరాంజనేయ పవన్ కుమార్, ఇంటర్మీడియట్. ఐ ఎమ్ సన్ ఆఫ్ శ్రీ ఎస్ వీరభద్రయ్య, ద విలేజ్ హెడ్ మ్యాన్ ఆఫ్ చోటు సీతారామ గారి ఊరు మనవరాలు. తాలూకా, వెస్ట్ గోదావరి జిల్లా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ లాస్ట్ అంటాడు అనమాట. అది బాగా చెప్తారు, అది బాగుంటది. ఓకే. అది అప్పుడప్పుడు నాకు ఇష్టం, అది కొంచెం ప్రాక్టీస్ చేశాను అనమాట. ఓకే. సో ఎక్కువ రావు గోపాలరావు గారి అబ్బాయి గాను ఇది ఈ కాంబినేషనే బాగుంటది. ఆయనది ఒక స్టైల్, ఈయనది ఒక స్టైల్. వీళ్ళిద్దరు కలిసారంటే ఇంకా అసలు రచ్చరచ్చే థియేటర్ లో. డైరెక్టర్స్ కు పండగే. సార్ ఇప్పుడంటే ఒక సీన్ కోసం ఇన్ని టేకులు తీసుకుంటున్నాం కానీ మీ టైంలో ఇన్ని టేకులు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి. నాకుండే ప్రాబ్లం ఇది, నాకు ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆన్ ది స్పాట్ రియాక్షన్ టక్ టక్ అని చెప్పేసాం డైలాగ్. Hmm. కృష్ణ గారి తర్వాత మన సుధాకర్ మంచి మెమరీ అనేవాడు అందరు ఆర్టిస్ట్. ఓకే. అది చిరంజీవి గారి పిక్చర్లు, కృష్ణ గారి పిక్చర్లు, తర్వాత జగదాపి అందరి పిక్చర్, ప్రతి పిక్చర్ ఉండేవాడిని కంపల్సరీగా. బాగుంటే బాగుంటుంది కామెడీ అనేవాడు, ఎంకరేజ్ చేసేవాడు, పెట్టుకునేవాడు అలాగా. సుధాకర్ గారు అన్ని సంవత్సరాలు నవ్వించారు. ఈ ఇంటర్వ్యూలో చూసే ప్రేక్షకులందరూ నవ్వుకోవడానికి మీరు ఇప్పుడు మళ్ళీ ఒక డైలాగ్, మీరు 2-3 డైలాగ్స్ చెప్తే మీ సినిమాలో అవి. చేతోడిలో ఒక డైలాగ్ ఉంది, ప్రతి మాటకి పీతు అంటుంటాను, ఏమనుకుంటాను ఈ అబ్బా అనేవాడు. ఈ రెండు బాగా పాపులర్. ఓకే. ఇంకొకటి ఉంది కదా, పిచ్చే కొట్టుడు ఏదో ఉంటది. ఈ అబ్బా పిచ్చ కొడుతులు కొట్టుకుంటా అంటుంటాను ఎవడి గోళ్ళు. ఓకే. సో ప్రతి సినిమాకి ఒక మోడ్యులేషన్ మీరే వెతుక్కుంటారు. అవును. ఎందుకంటే అది మనం చేస్తేనే వస్తుంది, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చెప్తే రాదు. గ్రేట్. అది కొత్త సంవత్సరం రాబోతుంది, సంక్రాంతి రాబోతుంది, న్యూ ఇయర్ రాబోతుంది. తెలుగు ప్రేక్షకులకి ఇంతగా ఆదరించిన మీ ప్రేక్షకులకి, మీ ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు సుధాకర్ గారు? అందరూ సంతోషం ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా ఈ సందర్భంగా? మీకు ఇంత లైఫ్ ఇచ్చిన డైరెక్టర్స్ ఆర్ హీరోస్. నన్ను ఇండస్ట్రీ ఏ విధంగా ఎంకరేజ్ చేసిందో మా అబ్బాయి బెన్నీని కూడా అంత ఎంకరేజ్ చేసి చేయని వాడిని కోరుకుంటున్నాను. అది ఒకటి, అంత మించి నేను కోరుకునేది ఇండస్ట్రీ. చిరంజీవి గారు కానీ, జగపతి బాబు కానీ, మీకు అంతా ఎంకరేజ్, బ్రహ్మాండం అందరూ ఎంకరేజ్ చేసి నాకు ఎలా సపోర్ట్ చేస్తారో బెన్నీ కూడా సపోర్ట్ చేసి ఇండస్ట్రీ నిలబెట్టాలి బెన్నీని. అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.